తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు, రైతు మిత్రులు, అదేవిధంగా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్ డబ్బులు, రైతన్నలకి రైతు భరోసా డబ్బులు, ఇక ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2500 రూపాయల డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ వీడియోలో మీరు చూసుకున్నట్లయితే మొదటిగా మన తెలంగాణలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కొత్త పెన్షన్లు 4000 రూపాయలు, 6000 రూపాయలు అయితే జమ చేయనున్నారు. రెండోది వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2500 రూపాయల డబ్బులు అనేది ఏడాదికి 30,000 రూపాయల నిధులు అనేది జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ 2026లో ఈ రెండు కొత్త పథకాలను పంపిణీ చేసేందుకు, విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున కసరత్తులను అయితే మొదలు పెట్టబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటి వరకే ఈ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను, నిధులను సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేశామని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు ఉన్నారో రైతులకు యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద వచ్చేసి ఎకరానికి 6,000 రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగిందంట. ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి మన తెలంగాణలో వచ్చేసి పెన్షన్ లబ్ధిదారులకి కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇటు మహిళలు ఎవరైతే ఉంటారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల నిధులు ఎవరెవరికి జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మొత్తం ఈ మూడు పథకాల కింద డబ్బులు అనేది ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారో ఒకటి వెనక ఒకటి మనం ఈ వీడియోలో పూర్తి సమాచారం అనేది తెలుసుకోవడానికైతే ఇక్కడనైతే మనమైతే ప్రయత్నిద్దాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. అంతేకాకుండా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లో అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరం శుభాకాంక్షలు, అదేవిధంగా శుభవార్త, సంక్రాంతి పండుగ కానుకగా అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎవరైతే ప్రతి నెల 2,016 రూపాయలు, 4,016 రూపాయలు పొందుతున్నారో 2,000 రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ 4,016 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఎవరైతే ఉన్నారో చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్, వికలాంగులు వంటి అనేక రకమైన వృద్ధులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ప్రతి నెల పెన్షన్లు పొందుతున్నారో అటువంటి వారందరి కోసం అండగా ఉండేందుకు ప్రతి నెల ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బుల్ని విడుదల చేయబోతున్నారు. ఇక ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు. ఇక ఈ రెండు కొత్త పథకాలు మన తెలంగాణలో ఒకేసారి వచ్చేసి జనవరి, ఫిబ్రవరి, మార్చు ఈ 3 నెలలలో ఏదో ఒక నెలలో డేట్ అనేది ఫిక్స్ చేస్తూ ఈ 3 పథకాలు అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఈ 2 పథకాలు ఇక తెలంగాణలో యాసంగి రైతు భరోసా డబ్బులు కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఇది ఇలా ఉండగా నవంబర్ నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారందరికీ రేపు కూడా ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.